హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త అంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అయితే డిఎస్సి ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అయితే 11 గంటలకు ఉదయం సచివాలయం నుండి అయితే ఈ యొక్క డిఎస్సి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను మార్చి 1న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే జారీ చేసింది ప్రభుత్వం. అయితే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అయితే అభ్యర్థులు హాజరయ్యారు. 20 రోజుల క్రితం అయితే మనకు ఫైనల్ కీ కూడా వచ్చింది. అందులో అభ్యర్థులు ఉంటే ప్రభుత్వం ముందు కూడా ఉంచారు అభ్యర్థులు. అయితే ఎన్నో రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్నారు డిఎస్సి ఫలితాల కోసము. తొందరగా విడుదల చేయాలని అయితే అభ్యర్థులు కోరారు ప్రభుత్వాన్ని. ఆ కోరిక మేరకు ప్రభుత్వం అయితే ఈ రోజున 11 గంటలకు ఉదయం డిఎస్సి ఫలితాలను అయితే విడుదల చేయబోతుంది. సో అందరికి కూడా జాబ్ వచ్చి అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలంటూ, టీచర్ జాబ్ ప్రతి ఒక్కరికి కూడా దక్కించుకోవాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మరియు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం అంటూ రావడం జరిగింది. అయితే ఈ ఒప్పందంపై భారత ఆర్థిక మంత్రి అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని అయిన శ్రీ బుద్దయేప్ జమ్షీద్ అబ్దుకాహిమోవిచ్ల తాష్కెంట్లో సంతకాలు అయితే చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడంగా లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అయితే ఈ యొక్క ఉజ్బెకిస్తాన్ భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే 2024 ఆగస్టు నాటికి భారతదేశం ఉజ్బెకిస్తాన్లో $20 మిలియన్ల విదేశీ నేరుగా పెట్టుబడులను అయితే పెట్టింది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, వినోద పార్కులు, ఆటోమొబైల్ భాగాలు, అతిథి సేవల రంగాల్లో అయితే పెట్టుబడులు పెట్టింది మన భారత్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రాం ప్రారంభం అంటూ రావడం జరిగింది. భారత్ మరియు బ్రిటన్ ఉమ్మడి విద్యా పరిశోధన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 24న అయితే ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగంలో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో అయితే ప్రారంభించింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ఖగోళ శాస్త్ర రంగంలో అయితే పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఖగోళ శాస్త్ర రంగంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకైతే వారికి సమాన భాగస్వామ్యాన్ని కల్పించేందుకు అనువైన వ్యూహాత్మకమైన నాయకత్వ వ్యవస్థను ఏర్పరచడంపై ఈ కార్యక్రమం అయితే దృష్టి సారిస్తుందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే శబాష్ తెలంగాణ అంటూ రావడం జరిగింది. అయితే మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజలు అయితే ఎంతో చొరవ అభినందనీయమని ప్రధాని మోడీ అయితే తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే లక్ష్యాన్ని అయితే మించారు తెలంగాణ ప్రజలు. మన్ కీ బాత్లో ప్రధాని అభినందనలు అయితే తెలియజేశారు. తెలంగాణకు 4 ఏళ్లుగా ప్రతిరోజు ఓ మొక్క నాటిన కేఎన్ రాజశేఖర్పై అయితే ప్రధాని ప్రశంసలు కురిపించారు మన్ కీ బాత్లో. అలాగే ఈ యొక్క మహానగర మెట్రోకి 116 కిలోమీటర్ల రూపాయలు 32,000 కోట్లు అంటూ వచ్చింది. ఇది ఏమిటంటే మెట్రో 2వ దశ విస్తీర్ణ డిపిఆర్లో లెక్క ఖరారైతే అయింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్టు అలైన్మెంట్లో స్వల్ప మార్పులు అయితే చేయనుంది. చంద్రాయన్ గుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం అయితే నిర్మించబోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్లు ఏర్పడబోతుంది. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ పేరిట అయితే మెట్రో స్టేషన్లు అయితే ఏర్పడబోతున్నాయి. పనులన్నిటినీ 2వ దశలోనే పూర్తికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్మాణాల అనుమతి కోసం అయితే త్వరలో కేంద్రానికి డిపిఆర్ అయితే తెలపనుంది. అయితే హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు కూడా మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యమే తన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిన భారత సైన్యం అంటూ రావడం జరిగింది. అయితే 100 రోబోటిక్ మల్టీ యూటిలిటీ లిఫ్ట్ ఎక్విప్మెంట్ని అయితే యుద్ధ ప్రాంతాల్లో, ముఖ్యంగా అంటే ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ వినియోగించడానికి అయితే భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టింది. అయితే ఎందుకు ఈ రోబోటిక్స్ మూల్స్ అని అంటే మన దేశ సరిహద్దులో మరియు అనుకూల వాతావరణ పరిస్థితుల్లో సైన్యానికి సహకారాలు అందించడంలో, సరుకులను రవాణా చేయడంలో అయితే కంచెర గాడిదలు అయితే కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికి కూడా వాటిని వినియోగిస్తున్నారు భారత సైన్యం. అయితే ఇది 2030 నాటికి ఈ కంచెర గాడిదల బదులుగా 50-60% తగ్గించి రోబోటిక్ మ్యూల్స్ని వినియోగించాలని అయితే భావిస్తుంది. ఎందుకంటే రోబోటిక్ మ్యూల్స్ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రోబోటు. ఇది కఠినమైన ప్రాంతాల్లో, అంటే మంచుగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, ఎటువంటి ప్రాంతాలైనా వీటికి ఏం కాదు. ఇవి తేలికపాటిగా పర్యవేక్షణ చేస్తూ బరువులని కూడా అత్యంత సులువుగా అయితే రవాణా చేయడానికి సహాయపడుతుందని వీటిని అయితే నిర్మిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భూమికి చిన్ని చంద్రుడొచ్చాడో అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది.
ఇది ఏంటిది అంటే భూమికి సహజ ఉపగ్రహం జాబిల్లి ఒకటే. అయితే ఆదివారం అయితే ఏం జరిగిందంటే రాత్రి నుంచి దానికి మరొకటి తోడైంది, ఇంకొకటి ఉపగ్రహం అనమాట ఇది. కానీ పూర్తి స్థాయిలో ఏమీ కాదులేండి, ఇది తాత్కాలికంగానే కేవలం ఒక 10 మీటర్ల వ్యాసంతో ఉంటుంది ఇది. ఈ యొక్క 2024 PT5 అనే ఒక గ్రహ శకలం ఉంటుంది కదా, అది అయితే ఆదివారం అయితే రాత్రి నాడు భూకక్షలోకి ప్రవేశించింది ఇది. అయితే దాదాపు 53 రోజుల పాటు ఇదే కక్షలో ఉంటుంది. అంటే 53 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత సువిశాల సౌర వ్యవస్థలోకి తిరిగి వెళ్ళిపోతుంది. సో ఆలోగా అది భూమి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని కూడా పూర్తి చేయదు. కాబట్టి చంద్రుడితో పోలిస్తే 2024 PT5 సుమారు 3.5 లక్షల రెట్లు చిన్నది. ప్రత్యేక టెలిస్కోప్లతో మాత్రమే దాన్ని చూడగలం. అంటే మనం నేరుగా చూడలేము. ఏదైనా టెలిస్కోప్ పెట్టుకుంటే చూస్తే మనకు 2 చందమామ లెక్క కనిపిస్తుంది అన్నమాట. అందుకనే మళ్ళీ ఒక చందమామ వచ్చిందని చెప్తున్నారు. ఈ బుల్లి గ్రహ శకలము భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జమిలీపై ముందుకే అంటూ రావడం జరిగింది. అంటే పార్లమెంటులో 3 బిల్లులు అయితే ప్రవేశపెట్టనుంది కేంద్రం. అయితే వీటిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు అయితే ఉండనున్నాయి. మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, అంటే ఒకటేసారి, అంటే వేరువేరు కాకుండా ఒకే సమయంలో ఒకటే రోజున అన్నమాట. ఇలా అసెంబ్లీలో ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల ఆమోదము అక్కర్లేదు. అంటే రాష్ట్రాల అంటే చేయాలా వద్దా అని రాష్ట్రాల నుంచి అయితే అభిప్రాయం అవసరం లేకుండా కూడా ఇది ప్రవేశపెట్టవచ్చు అనమాట. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై అన్నమాట. మొదటిదేమో లోక్సభ అసెంబ్లీలకు, రెండవదేమో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై. అయితే SECలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా, అంటే ఒక్క ఓటుతోనే అన్నిటికీ అన్నట్టు, వేరువేరు కాకుండా ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం అవుతుంది. అలా కాకుండా అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం భారతదేశం అంతటా అసెంబ్లీ కానీ, లోక్సభ కానీ, రాష్ట్రాలు కానీ ఒకే రోజును నిర్మించాలని నిర్ణయించుకుంటున్నారు. దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే దీనికి మొత్తం రాష్ట్రాలు కాకపోయినా సగమైన దీన్ని ఆమోదించినప్పుడు ఇది ఆమోదం చెందుతుంది అనమాట. అలా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జాబిల్లిపై అతి పురాతన బీలం అంటూ రావడం జరిగింది. అయితే ఇది 8.35 బిలియన్ల ఏళ్ల క్రితం నాటిదంట, ఇప్పటిది కాదు ఇది. ల్యాండర్ దిగింది ఇక్కడే అయితే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఇస్రో ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ 3కు సంబంధించిన మరో కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది. అది ఏమిటంటే చంద్రయాన్ 3 మిషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ జాబిలిపై ఉన్న అతి పురాతన బీలంపై దిగి ఉండొచ్చని తెలిపారు. అయితే ఇది సుమారు 160 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ బీలం 8.35 బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిదని, నెక్టేరియన్ కాలంలో ఏర్పడి ఉంటుందని, ఇది చంద్రుని చరిత్రలో అత్యంత పురాతనమైన కాలాల్లో ఒకటనైతే అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం అయితే పేర్కొన్నారు. ఆ వివరాలను ఇకరస్ అనే సైన్స్ జర్నల్స్లో ప్రచురించారు. అయితే ఈ చంద్రయాన్ 3 దిగిన ప్రాంతము మరే ఇతర మిషన్లు వెళ్ళని ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలు. అయితే కాలక్రమేణా చంద్రుడు ఎలా పరిమాణం చెందాడో వెల్లడిస్తాయి అన్నమాట ఇవి. అయితే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ప్లానెటరీ సైన్సెస్ డివిజన్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన S. విజయన్ అయితే తెలిపారు దీని గురించి. సాధారణంగా ఒక గ్రహాన్ని లేదా చంద్రుడు వంటి భారీ ఉపరితలాన్ని గ్రహ శకలం ఢీకొన్నప్పుడు బీలం ఏర్పడుతుంది. సో అది అలా ఏర్పడింది అని, అది పురాతన బీలం అని, విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇది ఉందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ అంటూ పదవి స్వీకారం అంటూ రావడం జరిగింది. అయితే తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా DMK అధ్యక్షుడైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, అంటే వారి యొక్క పుత్రుడే ఉదయనిధి స్టాలిన్ పదవి అయితే బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎంగా. సీఎం స్టాలిన్ సిఫారసు మేరకే యువజన సంక్షేమం, క్రీడా అభివృద్ధుల శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధిని గవర్నర్ రవి ఉప ముఖ్యమంత్రిగా అయితే నియమిస్తూ శనివారం రాత్రి ఆదేశాలు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాట తొలిసారిగా స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పట్లో. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉప ముఖ్యమంత్రి అయ్యాడనమాట. ఆ తర్వాత అన్న DMK హయాంలో పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. తమిళనాడులో 3వ ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి అయితే నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్తగా 4 మంత్రులు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. వీరిలో అక్రమ నగదు బట్వాడా తదితర అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి 15 మాసాల పాటు జైల్లో గడుపుతూ ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిల్పై అయితే విడుదలైన సెంథిల్ బాలాజీ కూడా ఉన్నారు. ఈయనకు మళ్ళీ విద్యుత్, ఎక్సైజ్ శాఖలు అయితే కేటాయించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బయానిక్ ఐతో అంధులకు చూపు అంటూ రావడం జరిగింది. అంటే ఇది అంధులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు అయితే కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధకులు
ప్రపంచంలోనే మొదటి బయానిక్ ఐని అయితే అభివృద్ధి చేశారు. ఇది గిన్నెరిస్ బయానిక్ విజన్ సిస్టమ్గా పిలుస్తున్నారు. అయితే ఈ సాంకేతికలు జంతువులు అయితే విజయవంతమైంది, మనుషుల్లో విజయవంతమైతే మాత్రం చూపును కోల్పోయిన కోట్లాది మందికి అయితే తిరిగి తమ దృష్టిని పొందవచ్చని, చికిత్సలేని అంధత్వానికి కూడా పరిష్కారం చూపడంలో ఈ సాంకేతిక చాలా ఉపయోగపడుతుందని అయితే తెలిపారు. అయితే దీనికోసం దశాబ్ద కాలంగా ఈ సాంకేతిక అయితే పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ అధునాత వ్యవస్థ సాధనంగా ఏంటిదంటే కంటి నుంచి మెదడుకు దృష్టి సమాచారాన్ని చేరవేసే ఒక నేత్ర నాడులను వాటి దాటి వెళ్ళడం ద్వారా పనిచేస్తుంది అన్నమాట ఇది. అయితే ఇది నేరుగా మెదడులోని దృష్టి కేంద్రానికి సంకేతాలను పంపిస్తుంది. దీనివల్ల వినియోగదారుడు దృశ్యాలను చూడడానికి వీలవుతుంది. గొర్రెల్లో ఈ సాంకేతికతను ఉపయోగించినప్పుడు తక్కువ ప్రతికూల ఫలితాలు అయితే వచ్చాయి, కానీ ఇప్పుడు మెలోబోర్నర్లో ఈ సాంకేతికతను మనుషులపై అయితే ప్రయోగిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూస్తే రాత్రి వేళల్లోనూ సౌరశక్తి ఉత్పత్తి అంటూ రావడం అయితే జరిగింది. అయితే సూర్య అస్తమయం అయిన తర్వాత సౌరశక్తి ఉత్పత్తిని సుసాధ్యం చేసేందుకైతే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు అయితే ఓ మార్గాన్ని అయితే కనుగొన్నారు. అది ఏమిటంటే రాత్రి వేళల్లో సైతం మన ఇండ్లకు శక్తిని అందించగలిగే ఒక సరికొత్త సాంకేతికని అయితే అభివృద్ధి చేయడంతో పాటు ఆ టెక్నాలజీతో రూపొందించిన ఓ పరికరాన్ని అయితే పరీక్షించారు. అయితే ఈ డివైస్ అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుందో లేదో అని అంచనా వేయాలని అయితే ఆలోచిస్తున్నారు. థర్మో రేడియేటివ్ విద్యుత్ ఉత్పత్తి సూత్రంతో పనిచేసే ఈ టెక్నాలజీని భూమి ఉపరితలం నుంచి వెలువడే ఉష్ణోగ్రత ఉంటుంది కదా, అది అంతరిక్షంలో ఉండే చల్లదనానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని అయితే ఉపయోగిస్తారు. వాస్తవానికి భూమితో పాటు అన్ని రకాల వస్తువుల నుంచి రాత్రి వేళల్లో సైతం ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అయితే వెలువడుతుంది. అయితే ఈ రేడియేషన్ను ఈ పరికరం ఒడిసి పట్టి విద్యుత్తుగా మార్పిస్తుంది అంటారు. అందుకోసం ఆ డివైస్ ప్రధానమైన ఓ విడి విభాగంగా ఉంటుంది. అదే సెమీ కండక్టర్ రేడియంట్ ఇట్ను ఉపయోగించుకోగలిగే ప్రత్యేకంగా రూపొందించిన ఈ సెమీ కండక్టర్ అయితే భూమి నుంచి పరారుణ కాంతి రూపంలో వెలువడే శక్తిని అయితే సంగ్రహించి విద్యుత్తుగా మారుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యునెస్కో జాబితాలోకి గండికోట అంటూ రావడం జరిగింది. అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చే ప్రక్రియలో అయితే భాగంగా 10 జియాలజికల్ సైట్లను అయితే భారతీయ పురాతత్వ విభాగానికి పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉందని తెలిపింది. భారత్కు చెందిన 42 ప్రదేశాల ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో 43 ప్రదేశాలు అయితే చోటు దక్కించుకున్నాయి వారసత్వ కట్టడాలలో. అయితే వాటిలో ఒక జియోలాజికల్ సైట్ కూడా లేదని గనుల శాఖ కార్యదర్శి పిఎల్ కాంతారావు తెలిపారు. తాము ఏఎస్ఐఏలకు పంపిన జాబితాల్లో ఏపీలోని గండికోట లోయ ఉంటుందిగా, అది మహారాష్ట్రలోని లూనార్ సరస్సు, మధ్యప్రదేశ్లోని బేట్ఘాట్ మొదలైనవి ఉన్నాయని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024 అంటూ రావడం జరిగింది. ఇండియాలో గృహ వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుందని, గృహిణులు అధిక స్థాయిలో బ్లాక్ కార్బన్ కాలుష్య ప్రభావంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఇటీవల ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అయితే వెల్లడించింది. దేశవ్యాప్తంగా వెలువడుతున్న మొత్తం కార్బన్ ఉద్గారాల్లో ఇళ్ల వాటా 20-40% అని, నగరాల్లో కంటే గ్రామాల్లోనే గృహవాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆధునిక ప్రపంచంలోనూ 230 కోట్ల మంది కాలుష్యకారక వంట చెరుకునే వినియోగిస్తున్నారని ఐక్యరాజ్య సమితి అయితే వెల్లడించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.